ఏమైపోయారు, తన వారంతా ఎటుపోయారని గుండెలుగా ఏడుస్తున్నారు. కర్ణ, ఇంతమందిలోకి కూడా నాకెందుకో నిన్ను చూస్తే ఆప్యాయత, నిన్ను చూస్తేనే నాకెందుకో మనసులో ఆనందం కలుగుతున్నది నయనా అని అంటుండగా, ఆ నీ చేతులు ఒక్క ఖడ్గాన్ని నాకు అందించవయ్యా నా నోటికన్నాడు. అనగానే కర్ణుడు అట్లా ఆ ఖడ్గాన్ని తీసుకొస్తున్నటువంటి ఆ సమయంలో దుర్యోధనుడు, కర్ణ ఏం చేస్తున్నావు అన్నాడు. అనగానే ఆ ఖడ్గాన్ని అట్లా చూపించి పడిపోయినాడు. భక్తుల అట్లా నేలపైకి పడిపోగానే ఆ నోటికి ఒక ఖడ్గము దొరికినదట. ఆ ఖడ్గాన్ని తీసుకుని అభిమన్యు కుమారుడు లక్ష్మణ కుమారుడి యొక్క కంఠాన్ని కోసారు. అలా చూస్తే అక్కడే పడి బాగా పూచిన మోదుగ వృక్షములాగా అభిమన్య కుమారుడు తన ప్రాణాలు చాలించినాడు. భక్తులాగా ఆ సమయంలో ఉత్తరాదేవి పూజ ఉత్తరాదేవి యొక్క పూజా మందిరంలో ఉన్నటువంటి దివ్య జ్యోతి కొడిగట్టిపోయింది. అమ్మా జగన్మాత అని చెప్పి కుప్పకూలిపోయిందట. ఆ నిండు చూలాలు అయినటువంటి ఆమె ఎప్పుడైతే ఇట్లా కుప్పకూలిపోయిందో ఆ కురుక్షేత్ర సంగ్రామ భూమిలో పెద్ద కలకలం చెలరేగిపోయింది. శత్రువులు కూడా 16 సంవత్సరములకే వీర స్వర్గాన్ని అధిరోహించినటువంటి వహితాత్ముడైనటువంటి ఆ అభిమన్యుని చూచి గురువుగా ఏడుస్తున్నారు. ఉత్తరాదేవి దుఃఖానికి అవధులు లేకపోయాయి స్వామి. అప్పుడే మన పెళ్లి నాడేసిన పచ్చ పచ్చాకు పందిళ్ళు ఇంకను విప్పలేదు. మనము ధరించిన మధుపర్కములు హరిద్రావర్ణమికను అరలేదు. మన పెళ్లి చూడవచ్చిన విధి తమ సీమలకి కను ధరలలే. నా పాదాలు గతిన పాదాన్ని ఇంకా పోలేదు. మన పెళ్లి నాడు వేసినటువంటి పచ్చ పచ్చాకు పందిళ్ళు ఇంకా వడిపోలేదు. నా యొక్క పసుపు ముఖములు అప్పుడే తీసేశారు స్వామి అని గురువులు రోధించి అర్జునుని దుఃఖానికి అవధులు లేకపోయినాయి. భక్తుల అలా అందరూ కూడా రోధించి దుఃఖించి ఎంతగానో బాధపడ్డారు. రేపటి రోజున సూర్యాస్తమయం అయ్యేలోపు సైంధవుణ్ణి చంపకపోతే గాంధీవంతో సహా అగ్నిగుండంలో దిగి ప్రాణాలు వదిలిపెడతానని ప్రతిజ్ఞ చేసినాడు ఈ యొక్క అర్జునుడు. భక్తులారా, జై శ్రీమద్రమారమణ గోవింద. భక్తులారా, రేపటి రోజున 1 గంటకు హరికథ, 3 గంటలకు దుర్యోధన వధ కార్యక్రమం ఉంటుంది. భక్తాదులు విరివిగా వచ్చేసే కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. పదిట్లబయలు రామవన్న గారండి కళాకారులు. మా తండ్రి గారు అయినటువంటి స్వర్గీయ శ్రీ కీర్తిశేషులు మోహన్ నాయుడు గారికి శిష్యుడైనటువంటి వారు ఈ పుణ్యకాఘటంలో 116 రూపాయలకు అనుకూల సమర్పించారు. అన్ని వేషాలు ఆడతారట కళాకారులు. వారు కళాభిమానంతో మా కళా బృందాన్ని అభినందిస్తూ 50 రూపాయలకు అనుకూల సమర్పించారు అన్నయ్య గారు. వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని సకల ఐశ్వర్యాభివృద్ధితో చల్లగా కాచి రక్షించి ఆశీర్వదించుగాక. రేపటి రోజున 1 గంటకు హరికథ, 3 గంటలకు దుర్యోధన వధ కార్యక్రమం ఉంటుందండి. ఈ రోజు రాత్రికి శ్రీకృష్ణ రాయబారం నాటకం ఉంటుంది. భక్తాదులు గమనించవలసిందిగా కోరుకుంటున్నాం. భక్తులారా,